జై గురుదేవ. శ్రీ గురుభ్యో నమః. సర్వ విఘ్నోపశాంతి. ఇప్పుడు ఆత్మీయ బంధువులందరికీ ఓర్పు సహనాల గురించి ఒక చిన్న కథ ద్వారా అది జ్ఞాపకం ఉంచుకోవడం కోసం ఒక చిన్న కథ ఆధ్యాత్మిక కథే మీ ముందు వివరించడం కోసం ఈ చిన్న ప్రయత్నము. ఒకానొక సందర్భంలో గర్భగుడిలో ఉన్నటువంటి దేవతా స్వరూపంగా దాల్చినటువంటి శిలారూపం ఉన్నటువంటి మూర్తి బయట గుడిమెట్టుగా ఎక్కుతున్నటువంటి శిలతో ఇలా ప్రస్తావించుకుంటున్నారు. ఈ రెండు శిలలు వాటిలో అవి మాట్లాడుకుంటున్న విధి విధానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. గర్భగుడిలో ఉన్నటువంటి దేవతామూర్తి శిలతో మెట్లుగా ఉన్నటువంటి శిల మాట్లాడుతుంది. ఏమని? నిన్ను అందరు భక్తులు వచ్చి బాగా కొలుస్తున్నారు, దండాలు పెడుతున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, నీ యందు భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారు, నా యందు నన్ను తొక్కుతూ నిన్ను మ్రొక్కుతున్నారు. ఇది ఏమి విచిత్రమో, నీవు శిలవే నేను శిలనే అని వాపోయిందట మెట్టు దగ్గర ఉన్న శిల. అప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి దేవతా స్వరూపం పొందిన శిల ఆ రూపం మెట్టు రూపంలో ఉన్న శిలతో ఈ విధంగా చెప్తుంది. నీవు ఆ శిల్పి కొడుతున్న ఉలి దెబ్బలకి తట్టుకొనలేక పగిలిపోయావు, అందువల్ల నువ్వు మెట్టుగా మారావు. ఉలి దెబ్బలకి శిల్పి కొడుతున్నప్పుడు నేను చాలా సహనంగా ఓర్పుగా సహించి ఉన్నాను, అందువలన నేను ఈ రూపాన్ని దాల్చాను, భక్తుల చేత మొక్కులు అందుకుంటున్నాను అని చెప్పిందంట. అంటే దాని అర్థం ఏంటి? ఓర్పు సహనం ఉన్నప్పుడు మాత్రమే మనం పొందగలిగేది దేన్నైనా సరే అది పొందగలుగుతాం. ఓర్పు సహనం లేకపోతే అది పొందలేం. మధ్యలోనే మనం చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకోకుండా ఆటంకం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. మనం దేన్నైతే లక్ష్యంగా పెట్టుకున్నామో, అర్జునుడికి పక్షి కన్ను ఎలా కనబడుతుందో అదే మాదిరిగా ఆధ్యాత్మిక విద్యను మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అనేక ఆటంకాలు మన జన్మల నుంచి వచ్చినటువంటి కర్మలు ఆటంకపరచవచ్చు, లేదా అనేక కోణాల్లో గురు పరీక్షలు ఉండవచ్చు, లేదా ఇంకా అనేక రకాలైనటువంటి ఒత్తిడులకి లోనవుతాము. శారీరక బాధలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు. ఈ విధి విధానాల్లో అన్నీ ఎదుర్కొని ముందుకు సహించి ఓర్పుతో నేర్పుతో ఆ దైవం మీదే భారం వేసి, సాయినాథుడు సచ్చరిత్రలో చెప్తారు, మీ భారం నాపై వేయుడు, నేను మీ బాధ్యతలు మోసేదా అని. అదేవిధంగా మహాగురువులైనటువంటి సద్గురువులైనటువంటి జగద్గురువులైనటువంటి గురువులందరూ వారి వారి బిడ్డలని, భక్తులను, శిష్యులను వారిని శరణాగతి పొందినట్లయితే వారి యొక్క సమస్యలను కాలమాన పరిస్థితులకి ఆయా సందర్భాలను బట్టి వారిని రక్షించగలుగుతారు. కొలిమిలో పడిన బిడ్డని షిరిడీ సాయినాథుడు చేయి పెట్టి షిరిడీ నుంచే చెయ్యిని పంపించి ఆ బిడ్డను రక్షించినట్టుగా సచ్చరిత్రలో మనకి లిఖింపబడి ఉన్నది. అట్లాగే పరమగురువులందరూ వారి బిడ్డలను, భక్తులను రక్షిస్తారు అనే అపార విశ్వాసముతో మనం గురుసేవలను చేయటం, మన ప్రాణాదులను గురువుకు సమర్పించి ఓర్పు సహనంతో ఆధ్యాత్మిక విద్యని మనం అభ్యసించి సాధనగా ఆత్మ పరిశీలనతో ముందుకు వెళ్ళడమే. గురువు యందు భారం వేసి, నాయన నీదే భారము, మా జన్మజన్మల నుంచి వచ్చిన కర్మలు కానీ ఏవైనా దాటించగలిగిన వాడవు నీవే, నీవు తప్ప మమ్మలను రక్షించువారు లేరు, స్వప్రకాశ పాహిమాం స్వప్రకాశ రక్షమాం. ఆ మంత్రం యొక్క అర్థము కూడా అదే. అందువల్ల ఆ పరమాత్మని శరణ వేడడం తప్ప మరొక దిక్కు మనకు లేదు. ఆత్మీయ బంధువులందరికీ వినయముతో మరొక్కసారి నమస్కరిస్తూ, ఇలాంటి సదవకాశాలు బాబాజీ నాకు ఇచ్చినందుకు బాబాజీ పాదపద్మములకు వేల కోట్ల నమస్కారములు చెల్లిస్తూ ఓం జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.